హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఈశ్వరుడు ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం, అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ యేసు ప్రభువుని చెడుగా చిత్రీకరిస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఈ వీడియో అటువంటి వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. ఓకే, మనం ఈరోజు వీడియోలో టైటిల్ కానీ చూసినట్లయితే, బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకారము శ్రీకృష్ణుడు శివుని తన ఎడమ కన్ను నుండి సృష్టించాడు. చూడండి, హిందూ పురాణాలలో ఒక పురాణంలో ఇలా చెప్తుంది, శ్రీకృష్ణుడు పరమాత్మగా గుర్తించబడ్డాడు, అంటే సృష్టికర్తగా గుర్తించబడ్డాడు. బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఆయన తన ఎడమ కన్ను నుండి శివుని సృష్టించాడని చెప్పబడుతుంది. ఇది ఎంత గొప్ప వింతో మీకు తెలుసా? ఈ పురాణం ప్రకారము శ్రీకృష్ణుడు సర్వోన్నతుడు, అంటే సృష్టికర్త అయ్యుండు, పరబ్రహ్మ అయ్యుండు. అన్ని దేవతల్ని ఆయనే సృష్టిస్తాడు. మొదటిగా శివుణ్ణి సృష్టించి తర్వాత అన్ని దేవతల్ని సృష్టించుతాడు. అది ఎలాగో మనం చూద్దాము. చూసేటప్పుడు చూడండి, గ్రంథం వచ్చి సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, వేదవ్యాస మహర్షి కృతము. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు బ్రహ్మఖండము 5వ అధ్యాయము పేజీ నంబర్ 17లో ఇలా రాయబడింది. ఏమనంటే, శ్రీకృష్ణుని యొక్క ఎడమ కంటి నుండి భయంకరమైన వాడు, త్రిశూలము పట్టిన గద అను ఆయుధములను, వ్యాఘ్ర చర్మమును ధరించిన వాడు, మహాకాయుడు, 3 కన్నులు కలవాడు, దిగంబరుడు, చంద్రశేఖరుడైన ఈశ్వరుడు ఆవిర్భవించెను. ఇక్కడ కానీ చూసేటప్పుడు శ్రీకృష్ణుడు శివుడిని సృష్టించిండంట. అంటే ఈశ్వరుడు అంటే శివుడు, పరమేశ్వరుడు అని పిలుస్తారు. చూడండి, శివునిని కృష్ణుడు సృష్టించాడంట. అతడు దిక్పాలకులకు అందరికీ అధిపతి. శ్రీకృష్ణుని ముక్కు నుండి క్షేత్రపాలకులు, యోగులు అయిన డాకీసులు ఉద్భవించిరి. అట్లే ఆ పరమాత్మ యొక్క వృష్ట ప్రదేశము నుండి దివ్యమూర్తులను ధరించిన 3 కోట్ల దేవతలు ఉద్భవించిరి. అంటే ఈ గ్రంథం ప్రకారం చూసేటప్పుడు సృష్టికర్త ఎవరంటే శ్రీకృష్ణుడంట. చూడండి, బ్రహ్మవైవర్త పురాణం చదివేటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు సృష్టికర్త అని రాసుకొని ఉండరు. అదే శివపురాణం చదివేటప్పుడు శివుడు సృష్టికర్త అని రాసుకొని ఉండరు. బ్రహ్మపురాణం కానీ చదివేటప్పుడు బ్రహ్మ సృష్టికర్త అని రాసుకొని ఉండరు. విష్ణు పురాణం చదివేటప్పుడు విష్ణు సృష్టికర్త అని రాసుకుంటారు. ఎవరు సృష్టికర్త అని వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. అయితే వీళ్ళు వచ్చి దాన్ని తెలుసుకోకుండా బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడం, బైబిల్లో వాక్యాన్ని తీసుకొని బైబిల్ని దూషించడం, యేసు ప్రభువుని నిందించడం, ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో అవమానించాలనో, మిమ్మల్ని ఏదో చెడుగా నిందించాలనో, సృష్టించాలనో మా ఒక ఉద్దేశం కాదు. మీరు గ్రంథాన్ని తీసుకోండి, గ్రంథాన్ని పరిశీలించండి. ఈ విషయం రాయబడి ఉంది. ఈ వీడియో గురించి మీరు ఏదైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.